సన్నీకి ఖచ్చితంగా ఏదో గుణపాఠం నేర్పించాలి. ఏంటి అనుమానమా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎవరు ఎవరు దీన్ని యూజ్ చేద్దాం. ఏదో ఒకటి మిస్ చేసినట్టుగానే ఉంది. మనం వేడి చేస్తాం కదా, దాని పేరేంటి జోర్దార్? స్వెటరా? కాదు, టోస్టర్. నీకేమీ తెలియటం లేదు జోర్దార్. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని నీ బ్యాగ్ లో వేసుకొని బయటికి వెళ్ళిపో. ఇది కూడా మంచి ఐడియానే. ఒక నిమిషం, అన్ని తీసుకుంటాను. ఓ చాలు హనీ, చాలు. ఏంటి నువ్వు ఇలా విసిగిస్తున్నావు? బస్తా కారా? కారులో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. అరే ఇక మీద సామాన్లు చాలు, వద్దు అని చెబుతున్నాను. ఈ బ్యాగ్ క్లోజ్ చేయడానికి సాయం చేస్తావా? ఏమైంది? ఎందుకలా అరిచారు? బ్యాగ్ కింద పడిపోయింది అంతే. బ్యాగ్ పడితే అంత శబ్దం రాదు. బ్యాగ్ తో పాటు జోర్దార్ కూడా కింద పడ్డాడు. దీన్ని అసలు ఎవరు ప్యాక్ చేశారు? జోర్దార్, క్యాంపింగ్ కి వెళ్ళేటప్పుడు అవసరమైన వస్తువులే తీసుకెళ్తారు. ఈ సామాన్లన్నీ ఇక్కడే పెట్టాయి. బన్నీ చెప్పిందే కరెక్ట్. అనవసరంగా ఏ వస్తువుల్ని తీసుకెళ్ళకూడదు. ఒక పని చేద్దాం, హనీని ఇక్కడే వదిలి వెళ్ళిపోదాం. పోపాట్, నేను అనవసరమైన వాడిని కాదు, అవసరమయ్యే వాడిని. బన్నీ, ఈ బాక్స్ లో అసలు ఏముంది? ఇది నీది కూడా కాదు, నాది కూడా కాదు. వద్దు. బన్నీ, హనీ, పొప్పెట్, జోర్దార్, నేను రెడీగా ఉన్నాను. ఏంటి మీరు రెడీయేనా? కిట్టి, మేం కూడా రెడీనే. ఇంకొకసారి రెడీ అవ్వాలంతే. అవును, సన్నీ ఇక్కడేం చేస్తున్నాడు? మనకి తను బాయ్ చెప్పడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. నేనేమి బాయ్ చెప్పడానికి రాలేదు, నేను మీతోనే వస్తున్నాను. కానీ వీడెలా వస్తాడు? మీరంతా ఎలా వెళ్తారో అలాగే నేను వెళ్తా. నువ్వు మాతో పాటు రాకూడదు. నేనెందుకు మీతో రాకూడదు? దద్దమ్మల్లారా, నేను వస్తా. ఎవరిని చూసి ఇలా అంటున్నావు? గొడవ పడటం ఆపండి, మనం అందరం కలిసే వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ పిల్లలు. రండి కన్నా సార్, మీరు కూడా మాతో పాటు వస్తున్నారా? అడవి స్టార్ట్ అయ్యే చోటికి తీసుకెళ్దామని సార్ మన కోసం వచ్చారు. నేను కిటి కన్నా సార్ తో ఫ్రంట్ సీట్ లో కూర్చుంటా. ఏదో ఒకటి చెయ్యి బన్నీ, లేదంటే నువ్వు పూపట్ అయిపోతావు. ఐడియా. కన్నా సార్, మీ జాగ్రత్త కోసం మీతో పాటు ఒకే ఒక్క ప్యాసింజర్ కూర్చోగలరు. బోను తెరిస్తే చిలక పారిపోతుంది. ఎవరైనా ముందుకొచ్చి కూర్చోండి, లేకపోతే టైర్ పేలిపోతుంది. సరే అయితే నేను బన్నీతో వెనకాల కూర్చుంటాను సార్. మిమ్మల్ని నమ్మే కిట్టిని వదులుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. మీ బ్యాగులన్నింటినీ మీరే మోసుకోండి. చప్పట్లు. బాయ్. మనం ఆ కొండ వరకు నడవలసి ఉంటుంది. అక్కడ మనం టెంట్ వేసుకోవచ్చు. అనుమానమా? అనుమానం ఉంది పొప్పెట్. అక్కడికి వెళ్ళాలంటే నేను మ్యాప్ ని చూడాల్సిందే. ఈ దారికి ముగింపెక్కడా? దారి ఎక్కడా ముగిసిపోదు, ఇది ఇక్కడే ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ మ్యాప్ ను చూడాల్సిన అవసరమేం లేదు, నాకు దారి తెలుసు. నన్ను ఫాలో అవుతూ రండి. రాకిటి రా. నేనొక మార్క్ పెట్టుకుంటాను. సేమ్ మార్కు, ఇది నేను పెట్టినట్టుగానే ఉంది.
ఓ మళ్ళీ అదే మార్కు. ఓ, నేను మళ్ళీ అదే మార్కు వేస్తాను. ఆ. ఇలాగే తిరుగుతూ ఉంటే మనం ఎప్పుడు కొండెక్కేది? మనం చుట్టూ తిరిగి వెళ్ళట్లేదు, సరిగ్గానే వెళ్తున్నాం. నేనేవి అంత తెలివి తక్కువ వాడిని కాదు. ఈ చెట్ల మీదే నేను వచ్చే దారంతా గీతలు గీస్తూ ఉన్నాను. ఎన్నిసార్లు మనం ఇక్కడికే వచ్చామో చూడు. నేను ఇక్కడ 3 గీతలు గీశాను. ఏంటి? మనం ప్రారంభించిన చోటే కదా ఇది. మనం అందరం అక్కడికే వచ్చి నుంచున్నామేమిటి? సనీ బాగా చీకటి పడిపోయింది, అందుకని మనం రేపు ఉదయాన్నే వెళదాం. సరే, ఇక్కడే మనం టెంట్ వేసుకుందాం. మీరు సాదా టెంట్ వేసుకోండి, నా దగ్గర హైఫై టెంట్ ఉంది. బటన్ ప్రెస్ చేస్తే చాలు టెంట్ రెడీ అయిపోతుంది. హా? ఇది చూడ్డానికి అందంగా ఉంది. ఏయ్, పదండి పదండి, మనం కూడా లోపలికి వెళ్దాం. ఏయ్, ఆగు, ఇది నీది కాదు, నాది. నువ్వు వెళ్ళి విడిగా ఒక టెంట్ వేసుకో. ఓ నో, హై ఫైవ్ టెంట్ బై బై టెంట్ అయిపోయింది. అరే ఇది ఐఫై టెంట్ అని నాకు తెలుసు, సన్నీకి తెలుసు, కానీ వర్షానికి తెలియదు కదా. జోరుగా వర్షం పడింది. మీరు వెళ్ళలేదా? అరే ఏమైంది బన్నీ? పిరికినాయాళ్ళు, శబ్దం వినిపించిన వెంటనే ఇలా భయపడుతున్నారు. సన్నీ, నీకేంటి భయంగా లేదా? ఎప్పుడూ లేదు. ఒకసారి 2 భూతాలు వచ్చి నా ముందు నిలబడ్డాయి. నేను నా పళ్ళని చూపించాను, అవి పారిపోయాయి. నిన్ను చూసి భయపడి కాదు, నీ నోట్లో నుంచి వచ్చే స్మెల్ చూసి వాళ్ళు భయపడి పారిపోయి ఉంటారు. దీనికి అర్థం ఏమిటంటే నువ్వు అసలు భయపడవు. ఆ, అస్సలు భయపడ్ను. సరే, బాన్ఫైర్ కి కావాల్సిన పుల్లలన్నీ నువ్వే తీసుకురావాలి. నేను సరే, నాతో పాటు హనీ కూడా వస్తాడు. పుల్లలు తీసుకురావడానికి వీడు నాకు హెల్ప్ చేస్తాడు. జోర్దార్, నేను హనీ కిట్టి చేసే పనికి మేము సహాయపడతాం. ఏంటి అనుమానమా? ఆ? నేను ఏం విన్నానంటే ఇక్కడ చెట్లలోను తీగల్లోనూ చాలా భూతాలుంటాయని విన్నాను. ఎక్కడి నుంచైనా దూకొచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యి భూతో! అరే రే, చీకటిగా ఉంటాయి. ఇప్పుడు ఈ కొలనులోంచి భూతం రాబోతుంది. అరే రే, నాకు చాలా భయంగా ఉంది. ఆ, అరే రే, దేవుడా! ఓ! సనీ! నువ్వేంటిలా తడిసిపోయొచ్చావు? తమ్ముడు, ఈ సన్నీ నన్ను భయపెట్టాడు తెలుసా? భయంలో నేను అలాగే నీళ్ళలో పడిపోయాను. హనీ, నువ్వేం భయపడకు, ఇక్కడ ఎలాంటి భూతము లేదు. సన్నీ, నువ్వు అడవిని పాడు చేస్తున్నావు. ఈ అడవి జంతువులన్నీ ఒకటయ్యాయనుకో, మన సంగతి వాళ్ళు చూసేస్తారు. అనుమానమా? అనవసరంగా నువ్వు భయపడుతున్నావు. నాకు దాని గురించి ఏం భయం లేదు.
హనీ నేను ఇక్కడ విన్నది ఏంటంటే పొడుగాటి పళ్ళున్న దెయ్యం ఉందని. కాస్త ఆలోచించి చూడు హనీ. చీకటి రాత్రి పొడుగైన పళ్ళున్న భూతం. ఓ దేవుడా! అని నువ్వేం భయపడకు. ఆ, నేను వాష్రూమ్ కు వెళ్ళాలి. వాష్రూమ్. నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా, అక్కడి నుంచే భూతం వస్తుంది. నిన్ను దాంట్లోకి అలాగే లాక్కుంటది. హా, నాకు బాగా నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. మీరు కూడా నిద్రపోండి. మార్నింగ్ మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం, సరేనా? ఆ. సన్నీకి ఖచ్చితంగా ఏదో గుణపాఠం నేర్పించాలి. ఏంటి అనుమానమా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ, ఆ, ఎవరు ఎవరు? దీన్ని యూజ్ చేద్దాం. భూతం భూతం చెట్టులో ఉన్న భూతం. సన్నీ, నువ్వు నా టెంట్ లో అసలు ఏం చేస్తున్నావు? కిటి బయట చెట్టు భూతం ఉంది, నాకు భయంగా ఉంది. కానీ నువ్వేగా చెప్పావు నీకు చెట్టు పోతాలంటే భయం లేదని. అన్ని తెలుసు, నేనేదో సరదాగా చెప్పాను, కానీ ఏం చెయ్యాలి? హా? ఆ, నేనేం భయపడలేదు, నేను అస్సలు భయపడలేదు. నేనేదో సరదాగా ఆడుకున్నానంతే. నేనేదో భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేశాను. భూతం భూతం భూతం. నువ్వు నన్ను భయపెట్టావు, నేను అసలు భయపడలేదు. భయం లేదని చెప్పావు కదా, చెట్టు వెనకాల ఏం చేస్తున్నావు? నేనేమో శనక్కాయలు తినడానికి వెళ్ళాను. ఇక్కడ వేరుశెనక్కాయల చెట్లు లేవుగా. నా చేతిలో నేను శనక్కాయలు తీసుకొచ్చాను, చూడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కిటి వీళ్ళు భూతంలా మారి నన్ను భయపెడుతున్నారు. అంటే ఏంటంటే భయపడడానికి ట్రై చేస్తున్నారు. కానీ నీకు తెలుసుగా నాకు అసలు భయమే లేదని. నువ్వు ముందెలా వాగడం ఆపు. నువ్వు త్వరగా వెళ్ళి పడుకో. అంతేకాదు నన్ను కూడా నిద్రపోనివ్వు. హా? భయపడద్దు కిటి, ఇది నిజమైన ఎలుగుబంటి కాదు, ఇది మన హనీ. నేను ఇలాగే భయపడ్డాను. ఏయ్ హనీ, బయటికి రా, బయటికి రా. ఏమైంది? నన్ను ఎందుకని బయటికి పిలుస్తున్నారు? కాపాడండి. హా? ఎలాగైనా ఎవరైనా కాపాడండి. మేము సన్నీని ఎలుగుబంటి నుంచి కాపాడడానికి సిద్ధమే, కానీ ఆ తర్వాత మమ్మల్ని ఎవరు కాపాడుతారు? లేదు, మనం అతనికి సహాయం చేయాలి. కాపాడండి. నన్ను కాపాడండి.
ఆహా ఈ అడవి మొత్తం మంగళకరంగా మారిపోయింది. అనుమానమా? ఓ నా టెంట్ ఆ! ఇతని పిజ్జా స్టాక్ ముగిసే లోపు మనం మన సామాన్లు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అనుమానమా? ఆగండి, నేను వస్తున్నాను, ఆగండి.